అనుమతులు లేని బాణసంచ విక్రయశాలలపై జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు 1 టౌన్ పరిధిలో దుకాణాలను తనిఖీలు నిర్వహించడం జరిగిందని సీఐ తెలిపారు. నంద్యాల 1 టౌన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని చిత్తలూరి వీధిలో కృష్ణమోహన్ అనే వ్యక్తి వద్ద ఉన్న 30,000 రూపాయల విలువ గల బాణసంచ ఉన్నట్లు సమాచారంతో తనిఖీ చేయడం జరిగిందని, వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి గోడౌన్లకు తరలించడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా బాణసంచ విక్రయాలను నిల్వలను ఉంచరాదని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన 1 టౌన్ పరిధిలోని చిత్తలూరు వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయలను స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ప్రాపర్టీని అంతా టపాకాయలు మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా గోడను పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయల్ని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా. సో వారు కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము, వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం. అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి, అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHOస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం.